హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో నేనైతే మీకు మ్యాథ్స్ 1B గెస్ పేపర్ షేర్ చేయబోతున్నా. సో మీరేమనుకుంటారంటే, అన్న మరి మీరు ఎగ్జాక్ట్గా 24 క్వశ్చన్స్ ఇస్తారా? రేపు ఎగ్జామ్ పేపర్లో వచ్చే 24 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా 24 క్వశ్చన్స్ ఇచ్చేస్తారా అంటే, ఒకవేళ ఎగ్జాక్ట్గా 24 క్వశ్చన్స్ ఇచ్చేసినా అనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారు తెలుసా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోయి నా మీద కేసు వేయండి. ఎందుకంటే ఎట్లా తెలుస్తుంది నాకే కాదు, ఎవ్వరికి తెలియదు అబ్బా, ఎవ్వరికి తెలియదు ఎగ్జాక్ట్గా అదే క్వశ్చన్స్ వస్తాయి అని. ఓకే, కానీ ఈ గెస్ పేపర్లో నేనేం చేయబోతున్నా అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1లో ఆ క్వశ్చన్ నెంబర్ 1లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఏ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయో ఆ క్వశ్చన్స్ లిస్ట్ అయితే ఇస్తాను మీకు. ఓకే, సో అలా ప్రతి క్వశ్చన్కి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చిన అవి పక్కా సాల్వ్ చేసుకోండి. అంటే ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏవైతే క్వశ్చన్స్ చూపిపోతున్నానో ఆ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఓకే, సో మీరు వేరే క్వశ్చన్స్ ఎంత ప్రాక్టీస్ చేసిండ్రో నాకు తెలియదు, కానీ ఈ వీడియోలో ఉన్న ప్రతి క్వశ్చన్ మీకైతే వచ్చి ఉండాలి. ఎందుకంటే చెప్పిన ఇందాక దట్ చాలా హై ఉంది పర్సంటేజ్ దట్ ఇవే క్వశ్చన్స్ రావడానికి రేపు మీ ఎగ్జామినేషన్లో. ఓకే, మరి ఓన్లీ క్వశ్చన్స్ వస్తే మీకేమొస్తుంది చెప్పండి? నాకు తెలుసు మీ గురించి, అన్న ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తే ఏందన్నా మాకేమొస్తుంది అని. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, పీడిఎఫ్లో మీకు క్వశ్చన్స్తో పాటు సొల్యూషన్స్ కూడా యాడ్ చేసి పెట్టిన. ఫస్ట్ అయితే ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే మీకు తెలుసు ఎక్కడ దొరుకుతుందో, వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాం. అన్నీ కూడా మీ వాట్సాప్ ఛానల్ షేర్ ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి. జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంది, జస్ట్ క్లిక్ చేసి జాయిన్ అయిపోయి అక్కడి నుంచి అయితే ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో క్వశ్చన్స్తో పాటు సొల్యూషన్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏ చూసుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇందులో అయితే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 మనకి స్ట్రెయిట్ లైన్స్ నుంచి వస్తుంది. సో స్ట్రెయిట్ లైన్స్ నుంచి నేను అనలైజ్ చేసిన ప్రకారం లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ పేపర్స్ అనలైజ్ చేస్తే స్ట్రెయిట్ లైన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ స్లోప్ మీదనే వస్తుంది మ్యాక్సిమం. రేపు కూడా మీకు వచ్చే క్వశ్చన్ మ్యాక్సిమం స్లోప్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ మీదనే ఫ్రేమ్ అయ్యి ఉంది. ఎలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు అంటే, ఇక్కడ ఇచ్చిన మీకు 1 2 3 4 5 6 7 క్వశ్చన్స్ ఇచ్చిన. ఈ 7 క్వశ్చన్స్ మీరు కానీ చేసిండ్రు అనుకోండి, స్లోప్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ రాకపోయినా కొంచెం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా మీకు కాన్సెప్ట్ కవర్ అయిపోతుంది. కాబట్టి 2 మార్క్స్లో, సో బేసికలీ 2 మార్క్స్లో ఇలా కొన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చిన, సో దాట్ మీకు ఆ కాన్సెప్ట్స్లో అవన్నీ కవర్ అయ్యేలాగా ఆ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో కొంచెం క్వశ్చన్లో నంబర్ మార్చినా, కొంచెం క్వశ్చన్ మార్చినా కూడా మీకు కాన్సెప్ట్ ఫార్ములా గుర్తుంటుంది కాబట్టి ఈజీగా చేసేయచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇది స్ట్రెయిట్ లైన్స్కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 2 కూడా స్ట్రెయిట్ లైన్సే, కానీ ఇందులో మనం ఏం అబ్జర్వ్ చేసినామంటే, ఇందులో మనకి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ నార్మల్ ఫామ్ లేదా ఇంటర్సెప్ట్ ఫామ్ అలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇచ్చిండు అనమాట. సో ఆ క్వశ్చన్స్ అన్నీ యాడ్ చేసి పెట్టిన. సో ఇలా ఉంటుంది మీకు గెస్ పేపర్లో. యాజ్ ఐ సెడ్, ప్రతి క్వశ్చన్ కింద మీకు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చిన. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2లో ఈ క్వశ్చన్ లేదా ఈ క్వశ్చన్ లేదా ఈ క్వశ్చన్ లేదా ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే, క్వశ్చన్ నెంబర్ 2 కోసం మీరు ఇప్పుడు 4 క్వశ్చన్లు సాల్వ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై అయిపోతూ ఉంటాయి కదా. సో తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3లో సేమ్ మనకి ఇది 3D జామెట్రీ నుంచి వచ్చింది. 1 2 3 4 5 6 7 ఈ 7 క్వశ్చన్లు అయితే పక్కా సాల్వ్ చేసుకోండి అబ్బా ఈ క్వశ్చన్ నెంబర్ 3 కోసం. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 కూడా అలాగే యాడ్ చేసి పెట్టిన. ప్లెయిన్స్ నుంచి వస్తుంది మనకి. సో ప్లెయిన్స్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 4లో. క్వశ్చన్ నెంబర్ 5 లిమిట్స్ నుంచి వస్తుంది. లిమిట్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే పక్కా చూసుకోండి. ఓకే, ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 మనకు అగైన్ లిమిట్స్ నుంచి, కానీ ఇక్కడ మనకి ఈ కాస్ అంటే ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్, లాగరిథమిక్ లిమిట్స్, ఇంకా మనకి ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్, లేదా మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, వాటి మీద అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అబ్బా. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అయితే పక్కా చూసుకోండి. మీరు పాజ్ చేసుకొని చూసుకోవాల్సిన పని లేదు. యాజ్ ఐ సెడ్, మీకు పీడిఎఫ్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేసినాం, అక్కడ జాయిన్ అయిపోయి అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి చూడండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి డెరివేటివ్. ఓకే, డెరివేటివ్ మీద ఇక్కడ ఇగో ఈ క్వశ్చన్స్ అన్నీ ఏదైనా అడగచ్చు. నార్మల్గా అయితే అబ్జర్వ్
అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే క్వశ్చన్ నంబర్ 7 మనకి ఎక్కువ టైమ్స్ చైన్ రూల్ అప్లై చేసేలాగా క్వశ్చన్స్ అయితే ఉండే డెరివేటివ్స్లో. అదే క్వశ్చన్ నంబర్ 8 చూసుకున్నారు అనుకోండి, ఇందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్, టాన్ ఇన్వర్స్ ఆఫ్, అంటే మనకి ఈ పర్టిక్యులర్ డిఫరెన్షియేషన్లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్ ఉంటుంది కదా, అలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడిగిండు, చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, మీకు క్వశ్చన్ నెంబర్ 8లో వచ్చే క్వశ్చన్ ఏదో ఒక దీనిలో ఒక దానిలో ఏదో ఒకటి అయితే ఉండే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో పక్కా అయితే మీరు సాల్వ్ చేసేస్తారు. సేమ్ గోస్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 మనకి అప్రాక్సిమేషన్స్ నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా హై. సో అప్రాక్సిమేషన్స్కి ఈ క్వశ్చన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి మనకి రోల్స్ థియరమే, మ్యాక్సిమం రోల్స్ థియరమే అడగచ్చు అబ్బా, మ్యాక్సిమం 95%. ఓకే, అడిగితే రోల్స్ థియరం అడుగుతాడు, లేదా రోల్స్ థియరంకి సంబంధించి ఈ క్వశ్చన్ లేదా ఈ క్వశ్చన్ లేదా ఈ క్వశ్చన్ లేదా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీ టైం బాగాలేకపోతే లాగ్రేంజెస్ థియరం కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ, బట్ అది కూడా ఇంక్లూడ్ చేసి పెట్టినాం. సో లాగ్రేంజెస్ థియరం కూడా ఒక్కసారి చూసేసుకోండి, ఒక పని అయిపోతుంది. సో అదనమాట వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి సంబంధించి. సో యాజ్ ఐ సెడ్, మీకు ఒకటే క్వశ్చన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు 10 క్వశ్చన్స్ అంటే గెస్ట్ చేయడానికి 10 క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే మీకు ఒక 30-40 క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే, యాజ్ ఐ సెడ్, మీకు రేపు ఎగ్జామ్లో వాటి నుంచి వచ్చే క్వశ్చన్స్ ప్రాబబిలిటీ చాలా చాలా హై అవుతూ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ లోకస్. ఆ లోకస్కి సంబంధించిన క్వశ్చన్ చెప్తున్నా కదా, మ్యాక్సిమం ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 క్వశ్చన్స్లోనే ఉంటుంది అబ్బా, పక్కా ఈ 5 క్వశ్చన్స్లోనే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత క్వశ్చన్ నంబర్ ఇంకోటి ఏం చేసిన అంటే, ఇవి కాకుండా ఒకవేళ మీకైతే ఇప్పుడు టైం ఉంటే ఆబ్వియస్లీ మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా, అండ్ కొంతమంది అంటారన్నా పాస్ అవ్వడానికి సరిపోతుందా అంటే, పాస్ అవ్వడానికి అయితే మోర్ దెన్ ఎనఫ్ రా బై. ఇన్ఫ్యాక్ట్ ఈ పీడిఎఫ్లో నేను చూపించే క్వశ్చన్ సాల్వ్ చేసినావు అనుకో, పాస్ అవ్వడం కాదు, ఎగ్జామ్ కుమ్మేస్తావు నువ్వు. మినిమం 56-60 మార్క్స్ అయితే వస్తాయి మినిమం. ఓకే, అలా అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, బట్ యాజ్ ఐ సెడ్, మీరు పక్కా ఇవైతే క్వశ్చన్స్ అయితే ఇవి పక్కా చూసుకోండి. దాంతోపాటు మీకు టైం ఉంటే, మీకు కొంచెం టైం ఉందన్నా, నాకు ఇంకా నేను రివిజన్ చేసేసుకున్నా, నాకు టైం ఉందన్నా అంటే ఇంకొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి పెట్టిన. ఓకే, లోకస్లో కొన్ని ఎక్స్ట్రా ఒక 2-3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ యాడ్ చేసి పెట్టిన, ఇవి కూడా చూసుకోండి. ఇంకా మీరైతే సేఫ్ సైడ్ ఉంటారు. ఓకే, అంటే చెప్పలేము, పేపర్ ఒకవేళ ఈజీగా వచ్చిందనుకోండి, మ్యాక్సిమం క్వశ్చన్ వీటి నుంచే ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కొంచెం క్వశ్చన్ టఫ్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఇంకొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేసుకుంటే బెటర్ కదా, మనం సేఫ్ సైడ్ ఉండడం బెటర్ మనకి. సో అందుకనే ఈ కొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం. ఓకే, ఆ తర్వాత సేమ్ ఇక్కడ చూసుకోవచ్చు, క్వశ్చన్ నెంబర్ 12 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఇది లేదా ఇది లేదా ఇది లేదా ఇది, ఈ 4 క్వశ్చన్స్లో ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. అలాగే నేను ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా యాడ్ చేసి పెట్టినాం. ఓకే, ఒకవేళ పేపర్ టఫ్ వచ్చుంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 13 మనకి స్ట్రైట్ లైన్. సో ఇక్కడ చూసుకుంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆర్ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ లేదా ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ క్వశ్చన్ నెంబర్ 13లో. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 అండ్ అగైన్ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం. ఓకే, యాజ్ ఐ సెడ్, ఫస్ట్ అయితే ఇది ప్రయారిటీ మీకు. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత మీరు ఈ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూసేసుకోండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 14కి మనకి క్వశ్చన్ నెంబర్ 14 కంటిన్యూటీ, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 14 కంటిన్యూటీ కోసం ఈ క్వశ్చన్ ఓకే, ఇవి చూసుకుంటే బెస్ట్ అబ్బా. అండ్ దాంతోపాటు క్వశ్చన్ నెంబర్ 14లో ఆ క్వశ్చన్స్తో పాటు ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఈ 1, 2, 3 క్వశ్చన్స్ కూడా ఎక్స్ట్రా డెఫినెట్గా మీకు, అంటే ఈ 6 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్ నెంబర్ 14 అయితే ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, డెరివేటివ్, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అడుగుతాడు. ఓకే, సో మ్యాక్సిమం చూసుకుంటే sin 2x, tan 2x, cot x, లేదా secant 3x, x sin x, cos square x, ఈ
ఈ 7 ఇక్కడ ఎన్నున్నాయి? 6 ఉన్నాయి గదా! ఈ 6 నుంచే ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ యూజ్ చేసుకొని మనకైతే డెరివేటివ్ కనుక్కోమంటాడు. ఈ 6 దాని నుంచే మాక్సిమం చెప్తున్నా కదా 95% దీని నుంచే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కవేళ యాజ్ ఎ సైడ్ మీ టైం బాలేకపోతే అలా వస్తే అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ క్వశ్చన్ నెంబర్ 15కి అంత ఉండదు. నేను చూసినా కదా ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివే ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టిన x³ √(x+1), బట్ చెప్పినా కదా మోస్ట్లీ 97% గివే వస్తాయి, మనకి దీని నుంచే వస్తాయి. ఓకే, ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చేసి ఇందులో మనకి 16 అండ్ 17 రెండు కూడా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అబ్బా. ఇందులో మనకు వచ్చే క్వశ్చన్ టాంజెంట్స్ కనుక్కోమని, నార్మల్ కనుక్కోమని, లేదా మనకి రేట్ ఆఫ్ ఇంక్రీజ్, వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. రేట్ ఆఫ్ ఇంక్రీజ్, రేట్ ఆఫ్ డిక్రీజ్కి సంబంధించి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే యాడ్ చేసినాం. ఈ 16th అండ్ 17th క్వశ్చన్స్ ఇగో ఇందులో అయితే చూసేసుకోండి. ఇవన్నీ కవర్ చేసిండ్రు అనుకోండి, మీకైతే 16, 17 క్వశ్చన్స్ వీటి నుంచే వస్తాయి. ఎక్కువ లేవు, 1, 2, 3, 4, ఆ తర్వాత 5, 6, 7 అండ్ ఐ థింక్ ఇది క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి అంతే, 8, 9 అండ్ 10. ఓకే, 10, 11, 12, 12 క్వశ్చన్స్ అయితే ఇచ్చిన. ఓకే, అంటే ఇందులో కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి పెట్టిన, ఎందుకంటే చెప్పలేము, ఇవి కొంచెం మనకి ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, అంటే ఈ క్వశ్చన్స్ ఎట్లా అంటే మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో మనకి ఈ రేట్ ఆఫ్ ఇంక్రీజ్, రేట్ ఆఫ్ డిక్రీజ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉన్నారు. సో నేను ఏం చేసిన అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చిన, విచ్ సో దాట్ మీరు అట్లీస్ట్ ఈ 12 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయినా కూడా డెఫినెట్గా హై ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్ 16, క్వశ్చన్ 17 అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఈ 12 క్వశ్చన్స్లోనే ఉండేలాగా. ఓకే, సో దాంతో మీకైతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. ఇంకా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేస్తే ఇంకా ఫస్ట్ క్వశ్చన్ సర్కమ్ సెంటర్ లేదా ఆర్థో సెంటర్, మీకు తెలిసిందే. ఓకే, సో సర్కమ్ సెంటర్ లేదా ఆర్థో సెంటర్ దానికి సంబంధించే క్వశ్చన్ ఉంటుంది. ఇస్తే డైరెక్ట్గా పాయింట్స్ ఇస్తాడు, లేదు మీకు కొంచెం టైం వేస్ట్ చేపిద్దాం రాబాయి అనుకుంటే ఇలా కూడా ఇవ్వచ్చు, అంటే ఈక్వేషన్స్లో కూడా ఇవ్వచ్చు. ఈక్వేషన్స్ ఇస్తే మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని ఆ తర్వాత సేమ్ అదే మెథడ్. ఓకే, సో ఇక్కడ మెథడ్ ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి సర్కమ్ సెంటర్ మెథడ్ ఎట్లా చేయాలి, ఆర్థో సెంటర్ మెథడ్ ఎట్లా చేయాలో నేర్చుకున్నారు అనుకోండి, ఇంకా మనోడి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చినా కూడా ఫరక్ నై పడతా, ఎందుకంటే మెథడ్ ఒకటే కాబట్టి. సో ఖచ్చితంగా దీని నుంచే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్ ప్రూఫ్ అడుగుతున్నాడు. ఆ ప్రూఫ్ మ్యాక్సిమం మీకైతే ఇది ఆర్ ఇది, ఓకే, ఆర్ ఇది, ఈ 4గిట్లో నుంచి అడిగే ఛాన్సెస్ అయితే చాలా హై ఉన్నాయి ప్రూఫ్. ఈ 4 కాకుండా నేను కొన్ని వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వేరే ఇంపార్టెంట్ ప్రూఫ్స్ కూడా యాడ్ చేసి పెట్టిన మీకోసం, ఇది అండ్ ఇది కూడా. ఓకే, సో ఇవి కూడా టైం ఉంటే చూసుకోండి ఈ 4 క్వశ్చన్స్ కూడా, ఎందుకంటే చెప్పినా కదా పేపర్ కొంచెం టఫ్ పడితే మేబీ ఇలాంటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్రూఫ్లు. ఓకే, ప్రూఫ్లతో పాటు ఇవన్నీ 1, 2, 3 ఇంకా ఎక్స్ట్రా 3 ప్రూఫ్స్ అయితే ఇచ్చిన, మీకు ఒక క్వశ్చన్ కూడా ఇచ్చేసిన. సో ఇవి కూడా సేఫ్ సైడ్గా చేసుకొని పెట్టుకోండి. ఇక చెప్పిన మోస్ట్లీ ప్రాబబ్లీ వీటి నుంచే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అవుతుంది, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. అండ్ అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 20 చూసుకుంటే ఇందులో యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మ్యూచువలీ పర్పెండిక్యులర్ వాటి మీద ఫ్రేమ్ అవుతున్నాయి. సో వాటికి రిలేటెడ్ 1, 2, 3, 4 ఈ 4 క్వశ్చన్స్ నుంచే వచ్చే ఛాన్సెస్ చాలా 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 హై ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ 20. ఇవి కాకుండా ఒక 1 ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా యాడ్ చేసి పెట్టినాం, ఇది కూడా ప్రాక్టీస్ చేసేసుకోండి. ఓకే, సో ఆ తర్వాత 21 వచ్చేసి మనకి డీసీస్ అండ్ డిఆర్స్లో ఈ 1, 2, 3, 4 అండ్ ఈ 5th క్వశ్చన్, ఇవి చూసుకుంటే చాలరా బై, 1, 2, 3, 4, 5 పక్కా వీటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ మీరు కొంచెం సేఫ్ సైడ్ ఉండాలని ఇంకొక 2 క్వశ్చన్స్ యాడ్ చేసి పెట్టినాం. యాజ్ ఐ సెడ్, ఫస్ట్ ప్రయారిటీ ఇవి కంప్లీట్ చేసుకోండి, ఇవి చూసుకోండి, పక్కాగా వీటి నుంచే క్వశ్చన్ వస్తుంది. బట్ సేఫ్ సైడ్ ఉందాం, పేపర్ ఒకవేళ టఫ్ వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇష్యూ ఉండకుండా ఉండడానికి ఈ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 22 డెరివేటివ్ మీద. ఓకే, సో దానిలో ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం 1, 2, 3, 4, 5 ఈ 5 నుంచే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా హై ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ డెరివేటివ్స్ యాడ్ చేసి పెట్టినాం. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే యాడ్ చేసిన. ఓకే, సో ఇవి కూడా చూసుకుంటే బెటర్ నన్ను అడిగితే.
ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనలీ క్వెషన్ నంబర్ 23 టాంజెంట్స్ మీద అడిగాడు. టాంజెంట్స్‌కి సంబంధించి చూడొచ్చు ఇక్కడ. ఎట్ ఎనీ పాయింట్ టీ ఆన్ ద కర్వ్ లేదా మనకి 2 కర్వ్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఆర్థోగోనల్లీ. ఓకే. ఆర్ లెట్స్ సే 2 కర్వ్స్ టచ్ అవుతున్నాయి. ఇలాంటి క్వెషన్స్ లేదా ఈ పర్టిక్యులర్ ప్రూఫ్ వీటి మీద నుంచే పక్కాగా వస్తాయి క్వెషన్స్ అయితే. ఈ 1, 2, 3, 4, 5 ఓకే. అండ్ ఇవి కాకుండా నేను ఇంకొన్ని క్వెషన్స్ కూడా యాడ్ చేసి పెట్టినా మీ ప్రాక్టీస్ కోసం. ఇవి కూడా టైం ఉంటే చూసుకోండి. బట్ యాజ్ ఐ సెడ్ ఇది మీ ప్రయారిటీ ఉంటుంది. దాని తర్వాత ఈ క్వెషన్స్ కూడా చూసుకొని పెట్టుకోండి. ఓకే. సో ఇదనమాట క్వెషన్ నంబర్ 23 వరకు. 24th ఇంకా మనకి మ్యాక్సిమా మినిమా దానికి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి మనకి ఇగో ఈ 1, 2, 3, 4 అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. పక్కా చేసుకోండి. అండ్ దాంతో పాటు ఈ క్వెషన్స్ కూడా 1, 2, 3 ఈ క్వెషన్స్ కూడా చూసుకోండి. ఓకే. సో దీంతో అయితే మనకి పేపర్ అయితే డన్ అబ్బా. సో ఇదనమాట మా సైడ్ నుంచి గెస్ పేపర్. సో యాజ్ ఐ సెడ్ 24 క్వెషన్స్ అంటే ఆ 24 క్వెషన్స్ కోసం మేము ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50-60 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎక్కువనే ఉండొచ్చేమో నాకు తెలిసి. ఓకే. ఐ థింక్ 50-60 కూడా ఉండొచ్చు. ఇంకా ఎక్కువనే ఉంటాయి. నాకు తెలిసి ఒక 70-80 దగ్గర ఉంటాయి క్వెషన్స్ మొత్తం ఈ పేపర్లో. ఓకే. కానీ 80 క్వెషన్స్ ఆల్మోస్ట్ ఒక 80-90 అనుకోండి. 18 or 90 క్వెషన్స్ మీరు సాల్వ్ చేస్తే మాత్రం చెప్తున్నా కదా ఖచ్చితంగా పేపర్ హై ఛాన్సెస్ ఉంటాయి. 95% అబౌవ్ ఛాన్సెస్ ఉంటాయి దట్ ఆ క్వెషన్స్ అన్నీ దీని నుంచే వచ్చేలాగా ఉంటాయి పక్కా. ఓకే. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ లాస్ట్ 5-10 ఇయర్స్ పేపర్స్ చూసి అనాలిసిస్ చేసి దాని నుంచే తీసుకున్నా కాబట్టి ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఓకేనా. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ ఐ సెడ్ ఈ పీడిఎఫ్ మీకైతే మన వాట్సాప్ ఛానల్లో దొరికేస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. జాయిన్ అయిపోండి. అండ్ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ కుమ్మేసేయండి అబ్బా. ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. అండ్ నేను చెప్పిన ఇంకోటి ఏంటంటే సొల్యూషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయన్నా అంటే ఈ సొల్యూషన్స్ ఈ పీడిఎఫ్లోనే ఏదైతే వాట్సాప్లో పీడిఎఫ్ పంపిస్తున్నా కదా ఆ పీడిఎఫ్లోనే లాస్ట్ సైడ్ ఈ మొత్తం క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెనక అయితే యాడ్ చేసి పెడతా. ఓకే. సో అక్కడి నుంచే మీరు క్వెషన్స్ తీసుకోవచ్చు. అంటే క్వెషన్స్ చూసుకొని అక్కడి నుంచే మీరు సొల్యూషన్స్ కూడా రెఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంకా నేను టైం వేస్ట్ చేయము. ఇది మంచిగా చదువుకోండి. ఇంకా ఆ పేపర్ గీ పేపర్ అక్కడ ఇక్కడ ఎక్కడ పోవాల్సిన పని లేదు. ఓకే. ఇగో ఎవ్వరు గెస్ పేపర్ ఎవరైనా వచ్చి అరే ఎగ్జాక్ట్గా ఓన్లీ గివే క్వశ్చన్స్ ప్రిపేర్ కారా అంటే అస్సలు అట్లా నమ్మకు. స్కామ్ కాదు వాళ్ళందరూ. ఓకే. ఎందుకంటే ఎవరికి తెలిసి చెప్పే పేపర్ ఎందుకు వాళ్ళు ఏమైనా పేపర్ సెటర్లా లేదంటే పేపర్ సెటర్ వాళ్ళ చుట్టమా? సో ఎందుకు వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నావు నువ్వు? నీ సైడ్ నుంచి నువ్వు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తే అంత బెటర్. మేము ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినాం. ఆల్రెడీ నేను నీకు లాస్ట్ 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చిన. నేను దానిలో నుంచి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నా మీకు. గెస్ పేపర్లో ఇంకా ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్ బ్యాంక్ ఇంకా లాస్ట్ 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కూడా ఇంకా దానిలో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఇచ్చిన. ఓకే. సో ఇంకా మీకు ఇంకేం కావాలి చెప్పండి. ఓకేనా. సో ఇవి చూసుకోండి. మినిమం ఇవైతే చూసుకోండి క్వశ్చన్స్. ఖచ్చితంగా కంఫర్టబుల్గా ఈజీగా అయితే సూపర్ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారబ్బా. సో ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్పండి ఎట్లా రాసిండ్రో. ఓకే. లెట్ మీ నో ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో ఈ వీడియో కింద చెప్పండి. సో దట్ వేరే స్టూడెంట్స్ కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక సెషన్లో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.